హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి రెసిపీ బీరకాయ పొట్టు పచ్చడ. కేజీ బీరకాయలు తీసుకొని ఇవి పొట్టు తీసుకోవాలా. కేజీ బీరకాయలు ఇలా పొట్టు తీసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు మీరు తగినన్ని వేసుకోవచ్చు. మీకు హాఫ్ కేజీ బీరకాయలు ఉన్నా మీరు తక్కువ వేసుకోవచ్చు. నేను కేజీ బీరకాయలకు ఇన్ని వేస్తున్నాను. ఇవి నూనెలో వేయించుకోవాలి. ఈ సైజు 6 టమాటాలు కట్ చేసుకొని, టమాటాలు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ బీరకాయ పొట్టును కూడా కొద్దిగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మిక్సీ జార్లో మిక్సీ పట్టేటప్పుడు ఈజీగా తిరుగుతుంది. ఇలా వేయించుకున్న మిరపకాయలు ఇవి ఆయిల్లో వేయించుకోవాలి. పొయ్యి మీడియంలో పెట్టి ఉడకబెట్టుకోవాలి. ఇలా ఆయిల్ వేసి ఉడకబెట్టుకున్న తర్వాత కలర్ మారుతుంది కదా, దీంట్లోకి కట్ చేసుకున్న టమాటాలు వేయాలి. అస్సలు వాటర్ వేయద్దు, ఆయిలే వేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా ఆయిల్, 2 స్పూన్లు ఆయిల్, 1 స్పూన్ ఉల్లిగడ్డ పేస్ట్, పసుపు, కొద్దిగా అంత చింతపండు, మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కొత్తిమీర, ఇలా నువ్వులు వేసుకొని దీంట్లో జీలకర్ర వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దాంట్లోకి మిర్చి వేసేసి తగినంత సాల్ట్ వేసేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ బీరకాయ పొట్టులు దీంట్లో మిక్సీ పెట్టేసుకొని ఇలా తాలింపు వేసుకొని దీంట్లో వేసేసుకొని సరిపోతుంది. బీరకాయ పొట్టు పచ్చడి రెడీ. బీరకాయ పొట్టు పచ్చడి రెడీ. దోశతో తింటే సూపర్ ఉంటుంది. చపాతీతో, దోశతో తింటే మీరు కూడా ట్రై చేయండి. బీరకాయ పొట్టు పచ్చడి ఎప్పుడు చట్నీతో కాకుండా పచ్చడితో ట్రై చేయండి మీరు కూడా.